కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి దాడికి పాండవుల సైన్యం చెల్లాచెదురైపోయింది. ఒక సమయంలో ఆ సూర్యుడే నేల మీదకు వచ్చి యుద్ధం చేస్తున్నాడా అని అనిపించింది. నకులుడు ఎదురుపడితే తరిమి తరిమి కొట్టాడు. ధర్మరాజు అంతటి వాడిని అక్కడి నుండి పారిపోయేలా చేశాడు. మరోసారి ధర్మరాజు నకుల సహదేవులు ఒకేసారి దొరికితే ముగ్గురిని ముప్పతిప్పలు పెట్టి ముగ్గురు ఒకే రథం ఎక్కి పారిపోయేలా చేశాడు. ఘటోత్కచుణ్ణి చంపేశాడు. పాంచాల వీరులందరినీ హతమార్చాడు. ఆ క్షణం ప్రచండ రుద్రుడిలా విజృంభిస్తున్న కర్ణుడిని చూసిన కృష్ణార్జునులు కర్ణుడికి ఎదురుపడితే ఏమవుతుందో అని తడబడి అక్కడి నుండి వెళ్లిపోయేలా చేశాడు. ద్రౌపది స్వయంవర సమయంలో పోటీపడి ఆమెను సొంతం చేసుకోవడానికి కర్ణ దుర్యోధనులు కూడా వెళ్లారు, కానీ గెలవలేకపోయారు. అక్కడికి వచ్చిన రాజులందరిది కూడా ఇదే పరిస్థితి. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు పోటీపడి ద్రౌపదిని సొంతం చేసుకున్నాడు. ఇది నచ్చని కర్ణ దుర్యోధనులు గందరగోళం సృష్టిస్తే దాన్ని అడ్డుకోవడానికి భీమార్జునులు రంగంలోకి దిగారు. అలా ఆ సమయంలో కర్ణుడికి తెలియకుండానే కర్ణుడికి అర్జునుడితో పోరాడే అవకాశం వచ్చింది. ఇద్దరూ ఎదురుపడ్డారు. పోరాడేది ఓ బ్రాహ్మణుడితో అన్న ఉద్దేశంతో కర్ణుడు దాడి మొదలు పెట్టాడు. కానీ తక్కువ సమయంలోనే అర్జునుడు కర్ణుడిని నియంత్రించి ఆయుధాలు ఉన్నా సరే కర్ణుడిని దాడి చేయలేని నిస్సహాయ స్థితికి తీసుకొచ్చాడు. కర్ణుడి దృష్టిలో అతడు మామూలు బ్రాహ్మణుడు. దీంతో అలా తనని నియంత్రించడం చూసి ఆశ్చర్యపోయాడు. నాతో పోరాడగలిగే సత్తా ఈ విశ్వంలో ముగ్గురికే ఉంది. గండ్రగొడ్డలి పట్టి భూలోకమంతా తిరిగి క్షత్రియులందరికీ యముడిగా మారి గుబులు పుట్టించిన పరశురాముడికి, కుంతీదేవి పుత్రుడు అర్జునుడికి, స్వర్గాన్ని ఏలే ఇంద్రుడికి, ఈ ముగ్గురిలో నువ్వెవరివంటూ బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడిని కర్ణుడు ప్రశ్నించాడు. ఈ మాటల ద్వారా అర్జునుడు తనకంటే పరాక్రమవంతుడని కర్ణుడు చెప్పకనే చెప్పాడు. భీష్ముడు తనని వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో అంబ దిక్కుతోచని స్థితిలో పరశురాముణ్ణి ఆశ్రయించి భీష్ముణ్ణి ఒప్పించమని పరశురాముణ్ణి కోరింది. కానీ పరశురాముడి మాట కూడా భీష్ముడు వినకపోవడంతో ఆగ్రహించిన పరశురాముడు యుద్ధానికి సవాలు చేసి కురుక్షేత్రానికి రమ్మని భీష్ముడిని పిలిచాడు. అలా గురు శిష్యుల మధ్య యుద్ధం మొదలై భీకర యుద్ధంగా మారింది. పరశురాముడు ఆగ్నేయాస్త్రం వేస్తే భీష్ముడు వరుణాస్త్రంతో దాన్ని ఛేదించాడు. పరశురాముడు వాయవ్యాస్త్రం వేస్తే భీష్ముడు దాన్ని యక్షులాస్త్రంతో తిప్పికొట్టాడు. అలా ఆ యుద్ధం 21 రోజుల పాటు భీకరంగా జరిగింది. ఆ సమయంలో ఓసారి భీష్ముడు వదిలిన బాణాలు పరశురాముడి శరీరాన్ని తూట్లు పొడిస్తే రక్తం దారలుగా కారిపోయింది. ఇక చివరి రోజు పరశురాముడిని పడగొట్టడానికి భీష్ముడు మోహనాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు. కానీ గురువన్న భావనతో సంకోచించాడు. అది ఉపయోగిస్తే పరశురాముడు మరుసటి రోజు ఉదయం వరకు లేవలేడు, మరణించినట్టే లెక్క. అంటే పరశురాముడు ఓడిపోతాడు. ఈలోపు నారదుడు, గంగాదేవి పరశురాముడి తండ్రి జమదగ్ని యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి భీష్ముడికి నచ్చజెప్పి పరశురాముడిని ఒప్పించి యుద్ధాన్ని ఆపించారు. భీష్ముడి యుద్ధానికి ముగ్ధుడైన పరశురాముడు రథం దిగి భీష్ముడి దగ్గరికి వెళ్లి కౌగిలించుకుని విద్య నేర్పిన గురువునే ఓడించి విజయం సాధించిన తన శిష్యుడి పోరాటం తలుచుకుని పరశురాముడు పొంగిపోయాడు. ఇలా మహాభారతంలో కర్ణుడు, అర్జునుడు, భీష్మ పితామహుల బలపరాక్రమాల గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియనే తెలీదు. అలాంటి అరివీర భయంకరులైన వీరిలో పరాక్రమవంతుడు ఎవరు అనే మాటొస్తే వీళ్ళు అని చెప్పడం కుదురుతుందా? అసలు అలా చెప్పగలమా? ఇలాంటి విషయాలు తెలియాలి అంటే కురుక్షేత్ర సంగ్రామాన్ని తలుచుకోవాలి. ఓసారి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం, కర్ణుడి రథం ఎదురెదురు పడ్డాయి. ఇద్దరి మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటల యుద్ధం మొదలై అది ద్వంద్వ యుద్ధంగా మారింది. అర్జునుడు తన బాణాలతో కర్ణుడిని కప్పేస్తే వాటిని చీల్చుకుంటూ కర్ణుడు తన బాణాలు వేసి అర్జునుడిని కప్పేశాడు. ఇలా ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరిగింది. కర్ణార్జునుల భీకర యుద్ధాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆ క్షణంలో ఎవరు ఊహించిన విధంగా కర్ణుడిపై అర్జునుడిదే పైచేయి అయింది. ఊపిరి పీల్చే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే బాణాలు వేస్తుంటే కర్ణుడు విల్లు విరిగిపోయింది. రథసారథి కింద పడిపోయాడు. గుర్రాలు పారిపోయాయి. రథం ఒక పక్కకి ఒరిగిపోయింది. దీంతో కర్ణుడు ఒక్కసారిగా రథం మీద నుండి కిందకు దూకాడు. అప్పటికి కూడా ఇంకా బాణాల వర్షం ఆగలేదు. దీంతో ఇంకా ఎక్కడే ఉంటే తన ప్రాణాలు కూడా మిగలవని భయపడిపోయిన కర్ణుడు వెనక్కి తిరిగి చూడకుండా యుద్ధభూమిని వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు. అంటే ఇక్కడ అర్జునుడు గెలిచాడా? ఒకవేళ లేదు కాదు, అర్జునుడికి శ్రీకృష్ణుడి అండ ఉంది. కర్ణుడు తన దగ్గరుండాల్సిన కవచకుండలాల దానమిచ్చేశాడు. అందుకే కర్ణుడికి ఈ పరిస్థితి వచ్చింది అంటే మరి ద్రౌపది స్వయంవర సమయంలో కర్ణుడికి కవచకుండలాలున్నాయి. ఆ సమయంలో అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు లేనేలేడు. మరి అప్పుడు కూడా అర్జునుడే గెలిచే పరిస్థితి ఎలా వచ్చింది? కర్ణుడు ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయాడు?
భీష్ముణ్ణి కౌరవసేనకి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించారు. అది కురుక్షేత్ర యుద్ధంలో 9వ రోజు. ఆ రోజు భీష్ముడు తన బాణ పరంపరతో పాండవ సైన్యాన్ని చిందరవందర చేస్తూ యుద్ధభూమిలో అల్లకల్లోలం సృష్టించాడు. అడ్డొచ్చిన వాడిని చంపుకుంటూ యుద్ధభూమిని రక్తంతో తడిపేశాడు. ఎక్కడ చూసినా తెగిపడున్న శరీర భాగాలతో, చచ్చిపడున్న మనుషులతో యుద్ధభూమి శ్మశానాన్ని తలపించింది. దీంతో ఆయన్ని కట్టడి చేయడానికి అర్జునుడు భీష్ముడిపై యుద్ధానికి వచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆయన్ని నియంత్రించలేకపోయాడు. భీష్ముడు వరుస బాణాలు వేస్తూ ఉంటే అర్జునుడు నిలవలేకపోయాడు. ఆయన దాటికి కృష్ణుడి కవచం కూడా విరిగిపోయింది. కృష్ణుడు వెనక్కి తిరిగి చూస్తే అర్జునుడి శరీరం తూట్లు పడిపోయి రక్తం ఏరులై పారుతుంది. అది చూసి కోపంతో ఊగిపోయిన కృష్ణుడు ఆయుధం పట్టనన్న తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి రథచక్రాన్ని ఎత్తి భీష్ముడిని చంపేస్తానంటూ భీష్ముడి మీదకు వెళ్ళాడు. 10వ రోజు యుద్ధం ముగిసేసరికి భీష్ముడిని ఎలా అదుపు చేయాలో తెలియక పాండవులు తలలు పట్టుకున్నారు. ఇక ఇలా అయితే కథ ఎటూ తేలదని భావించిన శ్రీకృష్ణుడు పాండవులందరినీ వెంట పెట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పాండవులందరూ చేతులు జోడించి "నువ్వు ఎలా చనిపోతావు తాత" అని భీష్ముడిని అడిగారు. అది భీష్ముడి పరాక్రమం. ధర్మం గెలవాలన్న కోరికతో ధర్మానికి కట్టుబడి ఆ రోజు భీష్ముడు చెప్పిన సూచనలు బట్టే తరువాత అర్జునుడు ఆయన్ని యుద్ధభూమిలో పడగొట్టాడు. ఒకరు యుద్ధభూమిలో కృష్ణార్జునుల్ని వెనుదిరిగేలా చేస్తే ఇంకొకరు పరమేశ్వరుడితో పోరాడి శబాష్ అనిపించుకున్నారు. మరొకరు ఆ మహావిష్ణు అవతారమైన పరశురాముణ్ణి ఓడించి సత్తా చాటారు. ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. కానీ యుద్ధంలో ఎదురుపడితే ఎవరూ ఒక్కరే మిగులుతారుగా. ఆ మిగిలిన ఒక్కడినే వీరుడంటారా, లేదా అంతకు మించి ఇంకేదో ఉందని అంటారా? కర్ణుడు, అర్జునుడు, భీష్మ పితామహుల్లో అసలైన వీరుడెవరు? వీరిలో ఎదురుపడిన వాడిని చిత్తు చేసే అరివీర భయంకరులెవరో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే రామాయణ మహాభారత ఫుల్ ఎపిసోడ్స్ని త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.